అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా. శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మాటలు రథం ఎక్కించుకున్నాడు, స్వర్గానికి తీసుకుని వెళ్ళాడు. ఇక ఏ మహావీరుడికి ఆ రకమైనటువంటి స్వాగత సత్కారములు చేయలేదు. ఈ మధ్య మా గుంటూరులో ఒక మున్సిపల్ చైర్మన్ గారికి సన్మానం చేస్తే ఎలక్ట్ అయిన వాడికి అది బాబో ఇన్ని దండలు పడిపోతున్నాయి నా మీద, నేను ఏం చేయను అన్నాడు ఆయన చమత్కారంగాను. ఇప్పుడు కాలేజీ ప్రిన్సిపాల్ చేసిన వాడు సరదాగా మాట్లాడతాడు ప్రభుదాసు గారు. ఆయన మీరు ఇన్ని దండలు అయితే ఈవేళ వేస్తున్నారు, రేపు పొద్దున్న ఇక్కడ పంపేయించు, అక్కడ అది వేయించు, ఇక్కడ ఇది వేయించు అని చెప్పని మీరు అందరూ అంటూ ఉంటే నేను ఏమీ చేయలేకపోతే అప్పుడు ఈ దండలు వేసిన వాళ్ళందరూ నన్ను ఏమంటారు అన్నాడు. అయ్యో ఇన్ని దండలు వేస్తున్నారు నా మీద అని. నిజంగా పనుంది, లేకపోతే మనమే ఏంటంటే వేరే వాళ్ళని ఉట్టుకుని అని దండేస్తామా, ఎవరికైనా పట్టుకుని వెళ్ళి దండ వేసాము అంటే దానికి ఎన్ని పువ్వులు ఉన్నాయో అన్ని రూపాయలైనా వాడి దగ్గర నుంచి కనీసం మనం అపేక్షించిందో ప్రత్యేకించి ఎందుకు ఇచ్చేస్తాము, ఆ సంగతి వాడికి తెలిసినది. అర్జునుడికి ప్రత్యేకించి ఇంత స్వాగత సత్కారములు ఎందుకు ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి తెలుస్తుంది. తీసుకుని వెళ్ళి సరాసరి సింహాసనం మీద తన పక్కనే అర్ధాసనం మీద కూర్చోబెట్టాడు. వాసవ మహాసనమైనను ఇంద్రుని అర్ధాసనం ఎక్కే అంటాడు. తర్వాత విరాట పర్వంలో వస్తే ఈ శృతగతియకం తగడే అని ధర్మరాజుని గురించి అంటాడు. అర్ధాసనం ఎక్కాడు అని అర్జునుని గురించి చెప్పేటప్పుడు కూడా విరాట పర్వంలో ముందర చెబుతారు. తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టాడు. దేవేంద్రుడు ఇద్దరికీ చేశాడు ఇలాంటి పని. అంతకు పూర్వం మన్మధుడికి ఒకసారి చేశాడు, తన తమ్ముడు కొడుక్కి. ఉపేంద్రుడు, మరి ఉపేంద్రుడు కొడుకు మన్మధుడు. ఆయన గారిని ఒకసారి తీసుకుని వెళ్ళి ఇలాగే కూర్చోబెట్టాడు. ఐరావణాస్థాలన కర్కశేన పస్పర్శ తదంగం ఇంద్ర హస్తేన పస్పర్శ తదంగం ఇంద్ర అంటాడు. సహస్రం అక్షాం యుగపత్రపాత మన్మధుడిని తలుచుకున్నట్ట వచ్చి అక్కడ నుంచున్నట్ట 1000 కళ్ళు ఒకసారి వాడి మీద పడ్డాయిట. ఏమిటిది? ఇంతకు పూర్వం మన్మధుడు ఎంత విష్ణుమూర్తి కొడుకైనప్పటికీ కూడా తను దేవేంద్రుడు అక్కడికి వెళ్లి ఆ మహర్షి తపస్సు పాడు చేసుకురా, ఇక్కడికి వెళ్లి వీడి తపస్సు పాడు చేసుకురా అని ఇలా చెబితే వినవలసినటువంటి వాడు ఇంత గౌరవం ఇవ్వలే. ఎంత ముఖ్యుడైనా అయితే అవ్వవచ్చుగాక, ఎంత దగ్గరి వాడైనా కావచ్చును గాక, అతడి కుర్చీ మీద అతన్ని కూర్చోబెట్టి ఎప్పుడైనా చూడనట్టుగా చూసేవాడేమో గాని ఇంత 1000 కళ్ళు పెట్టి చూశాడు. ఇప్పుడు ఎందుకు అలా చూశాడు? ప్రయోజనాపేక్షితయా ప్రభూణం ప్రాయశ్చలం గౌరవం ఆశ్రితేషు. ఎప్పుడు పరిపాలకులైనటువంటి వాళ్లకు ప్రయోజనాపేక్షితయా అన్నాడు. వాళ్ళకి ప్రయోజనం అపేక్షించి ఉంటుంది. వాళ్ళు ఏ పని చేసినా ఏ మాట మాట్లాడినాను పనులు చేయాలి, పరిపాలన సాగించాలి. అయ్యే
అందుకోసమని ఆశ్రితుల మీద గౌరవము ప్రాయ చలం, సామాన్యంగా చంచలంగా ఉంటూ ఉంటుంది. వీడి వల్ల మనకి పని ఉన్నది అని అంటే అర్ఘ్యం పాద్యం పీఠం కూర్చోబెట్టి పెట్టేయడం లాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. వీడి వల్ల మనకి ఏం పని లేదు అని అంటే మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ పీటేస్తారు. అంతే తప్పటికి ఈసారి పీట మీద అసలు కూర్చోనివ్వరు, ఇంకా అలా కట్టే పెడతారు. అంచేత ప్రయోజనమును అపేక్షించి చేసే మర్యాదలు అలా ఉంటాయి. సహజముగా కుమారుడు కూడా ఇక్కడ అర్ధాసనం మీద కూర్చోబెట్టాడు. నృత్యం గానం అన్నాడు. ఉర్వశీ ప్రభృతులు అందరూ కూడా వచ్చి నృత్యం చేశారు. ఇంకా ఇంకా అప్సరసలు వచ్చి గానం చేశారు, అభినయములు చేశారు. అన్నీ అయిపోయాయి. ఈ సింహాసనం మీద కూర్చుని ఉండగా లోమశుడు అనేటటువంటి ఒక మహర్షి వచ్చాడు. అక్కడికి వచ్చేటప్పటికి ఆయనకి ఇది మామూలు, ఎప్పుడైనా ఒకసారి దేవేంద్రుడిని చూడాలని అనిపిస్తే చాలు రివ్యూహం తారాజోలాగా స్వర్గలోకానికి వెళుతూ ఉంటాడు. కాసేపు సభలో కూర్చుంటాడు, 2 మాటలు ఆయనతో మాట్లాడతాడు, మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాడు. ఎప్పుడూ దేవేంద్రుడు ఇంత గౌరవం ఇతరులకు ఇవ్వడం ఆయన చూడలేదు. ఇతడు చూస్తే రెండో దేవేంద్రుడు అన్నట్లుగా కనిపిస్తున్నాడు. ఆశ్చర్యపోయి ఈయన నీ సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నావేమిటి సరాసరి అని ఈయన ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే ఎవరనుకుంటున్నావు, ఇలా కౌంతేయుడు ధర్మరాజు గారి తమ్ముడు, మా అంశ వల్ల జన్మించినటువంటి వాడు, వీడు పూర్వజన్మలోనేమో నరుడు, ఇతడి వల్ల కావలసినటువంటి దేవకార్యములు చాలా ఉన్నాయి. ఇక్కడికి వచ్చాడు, అస్త్రములు లభించాయి, ఈశ్వర అనుగ్రహం లభించింది, పాశుపతాస్త్రం దొరికింది, మిగిలిన దేవతలందరూ కూడా అస్త్రములు ఇచ్చారు. వీడింకా ఇక్కడ కొంతకాలం ఉన్న తర్వాత బయలుదేరి వస్తాడు అని చెప్పి నువ్వు భూలోకానికి వెళ్లి పాపం వాళ్ళు అక్కడ కంగారు పడుతూ ఉండవచ్చు, ధర్మరాజు గారికి చెప్పవలసినది. అంతదాకా బాగానే. ఇన్ని సుఖములు కల్పించినా, ఇన్ని స్వాగత సత్కారములు చేసినా, ఇంత గౌరవిస్తూ ఉన్నా అర్జునుడికి మాత్రం మనస్సులో ఎక్కడా సంతోషంగా ఉండటం లేదు. ఎప్పుడు వెళ్లి వాళ్ళ దగ్గర వాలిపోయి ఇవి అన్నయ్య నువ్వు చెప్పినవి నేను అన్ని సంపాదించుకొచ్చాను అని చెబుతాను, వాళ్ళ మనస్సులో బెంగ తీరుస్తాను అని ఇతనికి మనస్సులో అదే గుబులుగా ఉంది. అది కనిపెట్టాడు దేవేంద్రుడు. అందుకని పని కట్టుకుని నువ్వు వెళ్ళి చెప్పబోయా. అక్కడే కూర్చుంటూ ఉంటే వాళ్ళకి ఎంతసేపు అర్జునుడి గురించే ఉంటుంది. మీరేం చేస్తారంటే వాళ్ళు ఇక మీదట 13 సంవత్సరములు అయిన తరువాత సంగ్రామం చేయవలసి ఉంటుంది, మహాసామ్రాజ్యం పొందవలసి ఉంటుంది. దానికి తగిన అర్హత రావాలి అంటే వాళ్ళని సకల తీర్థయాత్రలు చేయించండి. మీరు భూమి మీద ఎన్ని తీర్థములు ఉన్నాయో నీకు తెలుసును గనక వాటికి అన్నింటికి దగ్గర ఉండి నువ్వు తీసుకుని వెళ్లి తీర్థసేవ చేయించవలసినది అని ఒకటి చెప్పాడు. 2 పనులు ఈయనగా అప్పగించాడు. ఇక్కడి నుంచి పట్టుకుని వెళ్ళు కబురు చెప్పడం, దగ్గర ఉండి తీర్థసేవ చేయించడము అని. దానికి మహాసామ్రాజ్యము లభించాలి అంటే ఉన్నటువంటి దోషములు పోవాలి. అందువల్ల దానికి అర్హత వాళ్ళకి రావాలంటే తీర్థసేవ వాళ్ళ చేత చేయించవలసినది అని చెప్పాడు. సరే సంతోషం అన్నాడు. ఈయన బయలుదేరాడు. ఈ లోపల చిత్రసేనుడని ఒక గంధర్వుడు ఉన్నాడు. ఇదిగో వాడే అన్నమాట మళ్ళీ ఇక్కడికి వచ్చినటువంటి వాడు, ఈ కోశయాత్రలో వచ్చినటువంటి వాడు. వాడు ఆ పేరుతోటే వస్తాడు. ఆ చిత్రసేనుణ్ణి అర్జునునికి స్నేహితుడుగా చేశాడు. ఎంతైనా తండ్రి దగ్గర ఎంతసేపు కుర్రాడు కూర్చుంటాడు, భాషం పెట్టేసి కూర్చోవాలి, వీడు బెసకడానికి వీలు లేదు. అంచేతను వీడు మళ్ళీ కాస్త ఎప్పుడు ఈయన గారు ఎక్కడికి వెళ్ళండి అస్తమానం ఇంట్లోనే కూర్చుంటాడు ఏమిటి అని వాడికి బాధగా కూడా ఉండొచ్చు. వాడిని కాస్త విడిచిపెట్టాలి వాడికి. అందుకని దేవేంద్రుడు ఏం చేశాడంటే అతనికి ఇంచుమించు సమాన వయస్కుడైనటువంటి చిత్రసేనుడు అనే గంధర్వుని అర్జునుడికి స్నేహితుడిగా ఇచ్చాడు. ఇచ్చి మా వాడికి ఇక్కడేం తోసదు, అందుచేత మన దేవలోకంలో ఉండే నృత్యము గానము ఈ విశేషములన్నీ కూడా వాడికి నేర్పు అన్నట్ట. సరే అన్నాడు. వీడి గంధర్వుడు గనక దేవ నృత్యము దేవగా సంగీతము ఇవన్నీ కూడా అతడికి ప్రత్యేకించి నేర్పెట్టాడు. సరే కొన్ని అస్త్రాభ్యాసములు అవి కూడా చేసుకుంటూ ఉన్నాడు. ఈ నృత్యములు నేర్చుకోవడం, గానములు నేర్చుకోవడం, ఇవన్నీ ఈ అస్త్రములు మళ్ళీనేమో వాటిని ప్రయోగించడం, ఉపసంహరించడం, ఈ అభ్యాసం చేస్తూ ఉండడం, వీటితోటి 5 సంవత్సరములు గడిచిపోయాయి. ఇక్కడ స్వర్గంలో 5 సంవత్సరములు గడిచాయి ఏకంగా. కానీ ఈయనకి ఏమీ రుచించటం లేదు. వాళ్ళు ఓ మూలేమో వానలు, తుఫాన్లు, అరణ్యంలో చెట్టు కింద కాపురం అంటే ఏమిటి,
అడవిలో ఎక్కువ వర్షాలు ఉంటాయి, ఎక్కువ ఎండలు ఉంటాయి. మరి కొండ చిలువలు, దుష్టమృగములు, ఎన్ని రకాల బాధలు, ఏ బాధలు ఉంటాయి ఏ బాధలు ఉండవని చెప్పని చెబుతాము. వాళ్ళు ఆ బాధలు పడుతూ అక్కడ ఉన్నారు వాళ్ళు. తానేమో ఈ స్వర్గంలో ఇలా ఉంటున్నాడు. ఈయన వెళ్ళనివ్వడు. మళ్ళీ పైగా ఈ పోర్సులంటూ ఓడి పెట్టాడు. ఇవి పూర్తయితేనే కానీ పంపించడు. ఇంకా ఏం పని ఉందో ఈయనతో చెప్పడు. ఈయన గారు పంపిస్తేనే కానీ వెళ్ళడానికి వీల్లేదు. పోనీ మన ఊళ్ళో, మన జిల్లాలో, మన రాష్ట్రంలో, మన దేశంలో ఉన్నదైతే చెప్పకుండా రైలు ఎక్కేసేయచ్చు. స్వర్గం నుంచి భూమి మీదకి రావాలి అంటే ఆయన పంపిస్తే ఇక్కడికి రావాల్సింది తప్పొడిచి స్వయంగా రావడానికి వీల్లేదు. అర్జునుడికి ఏమీ సుఖం లేకుండా పోయింది అన్నాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.